విషయం మీ దాకా వచ్చేసరికి సైడ్ ట్రాక్ అవుతుందా? ఇదే మెయిన్ ట్రాక్. మన సొసైటీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం లంచం. అదే నా ఆవేదన. సగటు భారతీయుడి ఆవేదన సార్. వయసు పైబడ్డ కన్నతల్లి కళ్ళ ముందే చనిపోతుంటే కాలధర్మం తెలిసి ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటాం. అలాంటి ఎందరో కన్నతల్లులను కన్న ఈ భరతమాత ఈ లంచం అనే మహమ్మారి సోకి అర్ధాంతరంగా అకాల మరణం చెందుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటారు సార్? ఇండియా ఈజ్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్లతో సమానం. ఒక ఇండియా 8 జపాన్లతో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు. అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లు ఒక బిల్గేట్స్ పుడితే 102 కోట్లు ఎంతమంది బిల్గేట్స్ పుట్టాలి సార్? కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. దానికి కారణం మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం, మేధావుల మేధస్సు దేశానికి ఉపయోగపడాలంటే లంచం. అందుకే సార్ బహుశా బిల్గేట్స్ మన దేశం దాటి పక్క దేశాలకు వలస వెళ్తున్నారు, అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. అలాంటి అబ్రహాం లింకన్ మన దేశంలో ఇంకా చెప్పులు కుట్టుకుంటూనే ఉంటున్నారు. దానికి కారణం లంచం. మన దేశంలో అడుగడుగున లంచం. మున్సిపాలిటీ నీళ్ళు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంటు ఇవ్వడానికి లంచం, ఆ కరెంటు తీయకుండా ఉండడానికి లంచం, రేషన్ కార్డుకి లంచం, రేషన్ తీసుకోవడానికి లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆశలు నిలుపుకోవాలంటే లంచం, హాస్పిటల్ బెడ్కి లంచం, తినే బెడ్కి లంచం, ఆడపిల్ల సుఖంగా ఆపరేషన్ లేకుండా ప్రసవించాలంటే లంచం, డెత్ సర్టిఫికేట్ లంచం, బర్త్ సర్టిఫికేట్ లంచం, పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా లంచం లంచం లంచం. అగ్గి పెట్టెల దగ్గర నుంచి రైలు పట్టాల దాకా అవినీతి నడుస్తుంటే బ్రతుకు రైలు ఏ పట్టాల మీద నడపాలి సార్? కుదరదు. రిక్షా వాడికి భయం పోలీస్ అంటే పగటిపూట లైట్ లేదని కేసు పెడతాడేమోనని. ఒక లారీ డ్రైవర్కి భయం ఆర్టీఓ అంటే పర్మిట్ ఉన్నా లేదని ఎక్కడ అడ్డంగా రోడ్డు మీద నిలిపేస్తాడేమోనని. రిటైర్ అయిన వాడికి భయం పెన్షన్ తీసుకోవాలంటే నువ్వు బతికే ఉన్నావేమని ప్రూఫ్ అడుగుతాడేమోనని. పిల్లల కల్లా తల్లిదండ్రులకు భయం కాన్వెంట్ చదువులకు ఎల్కేజీ కోసం ఇంత డబ్బులు గుంజుతారు అని. ఒక ఆటో డ్రైవర్, ఒక రిక్షా వాడు, కూలి, వీళ్ళంతా రోజంతా కష్టపడి సంపాదించిన సొమ్ములో సగం ఈ లంచగొండలు తినేస్తుంటే వాళ్ళ పిల్లల్ని మిగతా డబ్బులతో ఎలా పోషిస్తారు సార్? వీళ్ళందరూ లంచాలు ఇవ్వగలరా? ఇవ్వలేరు. వీళ్ళందరి ఆవేదన చూసి నా గుండె రగిలిపోయింది. ఒక్కసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు గుర్తు తెచ్చుకోండి. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకొని తిరగగలడో, ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలైపోదో, ఎక్కడ మనిషి తోటి మనిషిని దోచుకోడో, ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోదో, భగవంతుడా ఆ స్వేచ్ఛ స్వర్గంలోకి నా ఈ దేశాన్ని మేలుకొలుపు అని ఆయన గీతాంజలి రచించాడు. ఆ ఠాగూర్ పేరు పెట్టుకున్న నేను ఆయన కలలు గన్న స్వేచ్ఛ స్వర్గంలోకి నా ఈ దేశాన్ని నడిపించడానికి నేను ఈ రక్తాంజలి రాశాను. ఒక్క లంచగొండిని చంపైన 1,00,000 మంది లంచగొండల గుండెల్లో భయం పుట్టించాలనుకున్నాను, పుట్టించాను. మిస్టర్ జస్టిస్, కోర్టుకు చెవులు తప్ప కళ్ళు హృదయం లేవంటారు. ఒక్కసారి మీ హృదయంతో చూడండి. నేను చేసింది మీకు ఇంకా తప్పు అనిపిస్తే కోర్టులు పుస్తకాలు తిరిగేయొద్దు, క్లాజులు సబ్ క్లాజులు చూడొద్దు, పేరాలకు పేరాలు ఆరాలు తీయొద్దు. నేరం ఒప్పుకుంటున్నాను కనుక మీ తీర్పు ఉరిశిక్ష అయితే ఆనందంగా ఉరకం ఎక్కుతాను. ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వండి.